పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. జ్ఞానవాణి ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న అందరికీ శుభోదయం. ఈరోజు సువార్త పఠనంలో యోహాను 14వ అధ్యాయము 8వ వచనములో ప్రభు మాకు తండ్రిని చూపుము అని ఫిలిప్పు యేసు ప్రభువును అడగటం, దానికి సమాధానంగా 8వ వచనములో నన్ను చూచిన వాడే నా తండ్రిని చూచి ఉన్నాడు అని పలికారు. అంటే వీరికి ప్రభు తెలియదా? శిష్యులు ప్రభు పిలవగానే ఆయనను వెంబడించారు. వారు నిరక్షరాస్యులు, ఏమీ తెలియని వారు, జాలరులు. అలాంటి వారు ప్రభు పిలవగానే అమాయకంగా వారి కుటుంబాలను గురించి కానీ వారి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వెంబడించారు. వారు ప్రభువుతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో నడిచారు, ఆయన చెప్పినవన్నీ విన్నారు, ఆయన శక్తి ఎంతో చూశారు, ఆయన అద్భుతాలు చూశారు. ఇన్ని చూశాక ఆయన ఎవరని వారికి తెలియని పరిస్థితి కాదు. అందుకే ప్రభువు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు అని పలికారు. యేసుక్రీస్తును తెలుసుకున్న వ్యక్తి తండ్రి దేవుని కూడా తెలుసుకుని ఉంటారు. వారు త్రియేక దేవునితో ఒకరు. ముగ్గురిని వేరు చేయలేము. ముగ్గురిది ఒకే ఆత్మ. తండ్రిని చూస్తే కుమారుని చూసినట్లే, కుమారుని చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్లే. యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో ఏకమై ఉన్నట్లే మానవ జాతినంతటినీ యేసు ప్రభువు తండ్రి దేవునితో ఐక్యపరుస్తూ ఉన్నారు. మనం యేసుతో ఉంటే దైవిక శక్తిని పొందుకోగలుగుతాము. తండ్రితో యేసుక్రీస్తు ఉన్నట్లుగా ఈ లోకములో పాపాన్ని జయించి క్రీస్తు కొరకు ప్రత్యేక విశ్వాస జీవితం జీవించు వ్యక్తులుగా యేసుతో ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా ప్రజలను ఆదరించారో, ఏ విధంగా సేవ చేశారో, అదేవిధంగా జ్ఞానస్నానం ద్వారా ఆయన బిడ్డలమైన మనం మన సేవా జీవితం ద్వారా అవసరంలో ఉన్న వారికి మన సహాయాన్ని అందించి మనం నిజమైన క్రీస్తు అనుచరులమని నిరూపిద్దాం. ఏ విధంగా యేసు ప్రభువు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారో ఆయన అనుచరులమైన మనం ఆ దైవ కార్యాన్ని కొనసాగిద్దాం. మన ప్రార్థన జీవితం జీవించినట్లయితే ఆయన మనతో ఉండి ఆయన తన కార్యాన్ని జరిపిస్తారు. కాబట్టి నిన్ను నీవు ప్రభువుకు అర్పించుకో. ప్రభు నిన్ను బలపరిచి నీ ద్వారా తన కార్యాన్ని కొనసాగిస్తారు. అందుకు కావలసిన శక్తిని ప్రసాదించమని ప్రార్థించుదాం. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్.